ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రైతులకు ఇచ్చే సబ్సిడీలో కోత విధించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో విశాఖలో జగదంబ జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గండి నాయనబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రైతులకు ఇచ్చే సబ్సిడీలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రైతులకు ఇచ్చే సబ్సిడీలో కోతలు విధించడం వల్ల రైతులు ఎక్కువ శాతం నష్టపోయే అవకాశాలు ఉన్నాయని, బడ్జెట్ వల్ల రైతులకు ఎటువంటి లాభదాయకమైన అంశాలు లేవని తక్షణమే పునరాలోచించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గండి నాయనబాబు. నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ముఖ్యంగా ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి నష్టం చేసేటువంటి విధానాలని బడ్జెట్లో కేటాయింపుల్ని తగ్గించారు. ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టేటువంటి రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఈరోజు ధాన్యం పండించే వాళ్ళకి క్వింటాలకి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్కు ముందు ప్రకటించిన దాంట్లో 2,300 మాత్రమే ఇచ్చారు. మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పెట్టుబడికి అదనంగా 50% కలిపి ఈ కనీస మద్దతు ధర నిర్ణయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే చెరుకు పండించే రైతులకి ఆ చెరుకు మీద కూడా గిట్టుబాటు ధర లేదు. 5,000 రూపాయలు ఉంటే తప్ప ఈ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఉండదు. కేవలం 3,000 రూపాయలు, 100 రూపాయలు మాత్రమే ఈ కనీస మద్దతు ధర అనేది టన్నుకి ఉంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే, ఈ బడ్జెట్లో రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి నష్టం చేశారు. ఈరోజు ఉపాధి పని మీద జనవరి నుంచి జూన్ దాకా కూలి పని చేసుకొని గంజి తాగేటువంటి, కనీసం అంబలైన తాగేటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో సన్నకారు రైతులకి బడ్జెట్లో ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వచ్చారు. ఈ బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు తగ్గించారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వీటి మీద సబ్సిడీలు కోత విధించారు. పేద ప్రజలు తినేటువంటి ఆహారం సబ్సిడీలన్నీ కూడా తగ్గిపోయాయి. కాబట్టి ఈ బడ్జెట్ చాలా దుర్మార్గమైంది, పేదలకి, కష్టజీవులకి నష్టమైంది. అలాగే ఈరోజు రైతు బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ యజమానులకి దారాదత్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. దాని మీద ఒక్క రూపాయి కూడా దానికి అదనంగా ఇచ్చేదానికి అవకాశం కల్పించలేదు, తగ్గించుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ అనేది ఉన్నది. అలాగే చెరుకు ఫ్యాక్టరీలు, ముఖ్యంగా మన విశాఖ ఉమ్మడి జిల్లాలో 4 ఫ్యాక్టరీలు, 3 ఫ్యాక్టరీలు మూసేశారు. ఒక ఫ్యాక్టరీ తిరుగుతుంది, అది కూడా పూర్తి స్థాయిలో లేదు. ఆధునీకరించాలని చెప్పి సహకార సంఘాలని, సహకార చక్కెర ఫ్యాక్టరీలని బాగు చేయాలని చెప్పి ఏదైతే మేము రైతు సంఘాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. అలాగే దేశంలోనే ఢిల్లీలో 13 నెలలు పోరాటం చేసి మద్దతు ధర పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పి అడిగాము, అది చేయలేదు. అలాగే వ్యవసాయానికి ఉపయోగించే పంపు సెట్లకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, అది వద్దని చెప్పేసి విద్యుత్ రంగాన్ని సంస్కరణ చేయడానికి ఏదైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేసాం. వీటన్నిటి మీద మాట్లాడతామని రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ పరిష్కారం చేయలేదు. కాబట్టి రాబోయే కాలంలో కార్మిక మైత్రితో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కష్టజీవుల తరపున పోరాడడానికి రైతులు, కార్మికులు ఐక్యంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.